కలిపి కదా ఏర్పడింది. మీకు 3 కాలేజెస్ కదా ఉన్నది. రాయలసీమ కిందకి వెళ్తే అరౌండ్ 150 కాలేజెస్ ఉన్నాయి కదా అని హైయర్ ఎడ్యుకేషన్లో మాట్లాడడం కూడా విన్నాను. కానీ కాదండి. కాలేజ్ అఫిలియేటెడ్ కాలేజ్ వేరు, కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ వేరు. సో కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అంటే ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసిన కాలేజ్. సో యూనివర్సిటీలో భాగం. సో ఒక యూనివర్సిటీలో భాగంగా 3 కాలేజ్ నుంచి సో మనకి ఎంతమంది అడ్మిట్ అయి ఉండాలో తెలుసా? అట్లీస్ట్ ఈ ఒక అకాడమిక్ ఇయర్కి, లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుసా అండి? యూనివర్సిటీ క్యాంపస్ అంటే 3 క్యాంపసెస్ కలుపుకుంటే మొత్తం కలిపి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, లాస్ట్ ఇయర్ పోయినాడు అరౌండ్ 3300 ఉన్నారండి. 3300. సో యోగివేంద్ర యూనివర్సిటీ, నా పేరెంట్ యూనివర్సిటీ తీసుకుంటే అక్కడ స్టూడెంట్స్ ఉన్నది అరౌండ్ 1500. సో గొప్ప గొప్ప కాలేజెస్, యూనివర్సిటీ క్యాంపసెస్ తీసుకున్నా మనకి పద్మావతి యూనివర్సిటీలో అరౌండ్ 5000 ఉన్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీలో కూడా అరౌండ్ 5000 ఉంటారు. ఆచార్య నాగార్జునలో అరౌండ్ 4000 వరకు ఉండొచ్చు. సో ఇంకా ఏ యూనివర్సిటీలో మనకి 3000+ లేరండి. కాకుంటే మనకున్న ఇంటేక్ ఎంతో తెలుసా? 4 years ప్రోగ్రామ్ అయితే ఓన్లీ యూజీ గురించి మాట్లాడుతున్నాం. ఇంటేక్ ఎంతో తెలుసా? 8800. 4 years ప్రోగ్రామ్ వస్తే మన ఇంటేక్ 8800, అరౌండ్ 3 కాలేజెస్ ఓన్లీ యూజీకి. సో మన దగ్గర ట్రైన్ ఫ్యాకల్టీ మెంబర్ 167 ఉన్నారు. మనకి పీజీ కోర్సెస్ ఎన్ని పెట్టుకోవచ్చండి? 7 ఫ్యాకల్టీ మెంబర్స్తోనే రాయలసీమ యూనివర్సిటీలో ఒక 10-15 పీజీ కోర్సెస్ ఉంటే మనం 167 ఫ్యాకల్టీ మెంబర్స్తో ఎన్ని పీజీ కోర్సెస్ పెట్టుకోవచ్చండి? సో ఇందులో పీజీకి టీచ్ చేయగలిగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 86 మెంబర్స్. సో ఏ స్టేజ్లో ఉంటుందండి మన యూనివర్సిటీ? సో రాయలసీమ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకుంటే 7 మెంబర్స్ తీసుకుంటారు. కానీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉండటం వల్ల అక్కడ డిసడ్వాంటేజ్ ఏమంటే, ఈవెన్ నా పేరెంట్ యూనివర్సిటీలో కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్గా, సో అఫిలియేషన్ సంబంధించిన వర్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాంతోపాటు ఏమన్నా వింటున్నారా నాన్న? లాస్ట్ ఏదో గోల్ ఎక్కువైనట్టుంది. సో మనకు 86 మెంబర్స్ ఎలిజిబుల్ టీచర్స్ ఉన్నారు పిహెచ్డి గైడ్ చేయడానికి. సో ఒక్కసారిగా అందరికీ ఇద్దరు రీసెర్చ్ స్కాలర్స్ని ఇస్తే ఎంతమంది రీసెర్చ్ స్కాలర్స్ వస్తారండి? 160. సో 7 మెంబర్స్ రాయలసీమ యూనివర్సిటీలో ఎంతమంది వస్తారండి? 14 ఎక్కడ, 160 ఎక్కడండి? సో ఐఎమ్ నాట్ టాకింగ్, ఐ మీన్ మీకు రాయలసీమ యూనివర్సిటీ తక్కువ చేయట్లేను. కాకుంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ వేరు, కాకుంటే వాళ్ళకున్న వర్క్లోడ్ వేరు. సో టీచింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఉండదండి. కాకుంటే మనకున్న ఇంకొక అడ్వాంటేజ్, మనది మోడల్ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ మోడల్ అండి. సో సెంట్రల్ యూనివర్సిటీ మోడల్ అంటే మన 3 కాలేజెస్లో టీచింగ్ చేసే వాళ్ళు మన 3 కాలేజెస్కి పరిమితమై ఉంటారు. వేరే కాలేజెస్కి వెళ్ళి డ్యూటీస్ చేయక్కర్లేదు. సో కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రతి ఫ్యాకల్టీకి టీచర్స్ స్టూడెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి దొరుకుతుంది, ఎక్కువ వీలుంటుంది. సో వీలుంటే మీకు ఎక్కువ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నుంచి దొరికితే సో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కూడా మన యూనివర్సిటీ క్యాంపస్లో ఎక్కువ జరుగుతుంది. సో ఇలానే ట్రెడిషనల్ యూనివర్సిటీస్ అన్నిటితో కంపేర్ చేస్తే మనకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. సో ఇవన్నీ బేస్ చేసుకొని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఒకవేళ మనకి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లస్టర్ యూనివర్సిటీకి అన్ని ఫ్యాకల్టీ కన్నా మనకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంక్లూడింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, సో స్టేట్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీగా తయారవుతుంది. సో పాసిబ్లీ అండ్ దిస్ మే బి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ గెట్ ఇన్ ద కర్నూలు డిస్ట్రిక్ట్. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఇక్కడ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన యూనివర్సిటీ గురించి చాలా వివరంగా ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత కార్యక్రమంలో చివరి అంకం, మన కర్నూలు జిల్లా 167వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఐఆర్డి అగ్నేష్ వారు మన్సూర్ రెహమాన్ సార్ వారు 3 కళాశాలల్లో ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అనే టాపిక్ పైన
కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఆ కాంపిటీషన్స్లో 3 కళాశాలల నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన పిల్లలను ఇప్పుడు ఇక్కడికి పిలుస్తాం. వారు వచ్చి సర్టిఫికేట్ మరియు గిఫ్ట్ మీకు అందరికీ ఏం మేమంటున్నాం ఇంకోటి ఇస్తే ఉపయోగం ఉండదు. మీకు విజ్ఞానాన్ని పెంచే మంచి పుస్తకం ఇవ్వాలన్న ఆలోచనతో మంచి పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకాన్ని మీకు ప్రజెంట్ చేస్తారు. కైండ్లీ టేక్ ఇట్. ఫస్ట్ జీడీసీ మెన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బి రేణుశ్రీ రెడ్డి, 5th సెమిస్టర్ జువాలజీ. వెంకటేష్ ముందుకు వచ్చాను. నా ప్రైజ్ మీకు తెలుసు కదా. రేణుక, రజిత, రైలు రండి, కమ్ ఫార్వర్డ్. సెకండ్ ప్రైజ్ థర్డ్ ఇయర్ బీకామ్. థర్డ్ ఇయర్ బీకామ్. బిఏ పొలిటికల్ సైన్స్. ప్రైజెస్ తీసుకుని ఇక్కడ ఉండండి, దూరం పోతుంది. రేణుక థర్డ్ ఇయర్ బిఏ పొలిటికల్ సైన్స్. అలాగే కన్సలేషన్ ప్రైజ్ ఎం రజిత సెకండ్ ఇయర్ బీకామ్ సిఏ. తర్వాత సిల్వర్ జూబ్లీ కళాశాల నుంచి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఈఎల్ నరసింహ, థర్డ్ బిఏ పొలిటికల్ సైన్స్. ఈఎల్ నరసింహ ఫ్రమ్ సిల్వర్ జూబ్లీ కాలేజ్. సెకండ్ ప్రైజ్ జి వైష్ణవి, సెకండ్ బిఏ హిస్టరీ వైష్ణవి. థర్డ్ ప్రైజ్ ఎస్ అబ్దుల్లా. కమ్మన్నా మీరు క్లిక్ అవ్వండి, మీకు తెలుసు కదా పార్టిసిపేట్. ఎస్ అబ్దుల్లా సెకండ్ బిఏ పొలిటికల్ సైన్స్. నెక్స్ట్ కన్సలేషన్ ప్రైజ్ అమితాబి. Abdullah is receiving. Next Abidabi second BA history consolation prize. And finally from KVR College, KVR Government Degree College, first prize goes to K Gargei, third semester BA Political Science. Come fast. Manasa and Sambre, come here. Come here. First prize K Gargei, BA Political Science, third semester. Next second prize K Manasa. Next third prize Sheikh Samrin, third semester BA History. Right. Nana, ఈ ప్రైజెస్ తీసుకుని అందరూ ఇక్కడ రండి. ఆల్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నా. ప్రైజెస్ పొందిన వాళ్ళంతా కూడా అలాంగ్ విత్ యువర్ సర్టిఫికేట్ అండ్ ప్రైజ్ ఎమ్ఎస్ బుక్ యూ ప్లీజ్ స్టార్ట్ ఇన్ ఏ రో ఫర్ గ్రూప్ ఫోటో. థర్డ్ బీకామ్ సిఏ సెకండ్ ప్రైజ్. మీరు ఎక్కడ ఉన్నా సార్ వాళ్ళు ఇస్తారు ప్రైజెస్. థర్డ్ ప్రైజ్ ఎస్ ఫమీదా సుల్తానా, థర్డ్ ప్రైజ్. నెక్స్ట్ పోస్టర్ ప్రజెంటేషన్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎస్ ఫమీదా సుల్తానా. అక్కడ ఉన్నా ఫమీదా సుల్తానా. Second prize B Renusri, third prize M Renuka, third political science M Renuka. Then best yoga performance, first prize M Rajita, second prize J Anita, third prize P Sunita. అలాగే యోగా డే రోజు అంటే మన ఇంటర్నేషనల్ యోగా డే రోజు బెస్ట్ పర్ఫార్మ్ చేసినందుకు వీళ్ళిద్దరికి సార్ రజిత అనితకు స్పెషల్ ప్రైజ్ ఇచ్చాం. అవి కూడా తీసుకున్నాను. ఇక్కడ ఉండండి, ప్రైజ్ తీసుకుంటే ఇక్కడ ఉండండి. రజిత అనితకు ఈ స్పెషల్ ప్రైజెస్ సార్. రజిత అనిత రజిత రైట్ సార్. ప్లీజ్ సార్. ఇంటర్నేషనల్ యోగా డే రోజు మొత్తం 3 కళాశాలలు కలిపి యోగా కార్యక్రమం నిర్వహించిన మన పీడీ సార్ జాయిన్ కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టండి పిల్లలు. Students, please go on sir. Please join the cake. Madam, please.
దయచేసి ప్లీజ్ సార్. ఏ బాబు పిల్లలు మీరు కూర్చోండి కదా, పిల్లలు స్టూడెంట్స్ మీరు వెళ్ళండి కదా. సార్ ఇక చివరిగా నేటి ముఖ్య అతిథి మన రిజిస్ట్రార్ గారికి ఒక మెమంటో జ్ఞాపికను ప్రజెంట్ చేస్తారు మన్సూర్ రహమాన్ సార్ అండ్ అక్తర్ బాబు మేడం. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మన్సూర్ సార్. సార్ మన్సూర్ సార్, ప్లీజ్ ప్రజెంట్ మెమంటో రిజిస్ట్రార్ సార్. ప్లీజ్ మేడం, మేక్ ఇట్ ఫాస్ట్. పిల్లలు బాయ్స్ ఇద్దరు కదా, కేక్ తీసుకో. సార్ మన్సూర్ సార్, ప్లీజ్. భోజనం టైం ఉంది, మీకు ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను లంచ్ చేసి రావడానికి. ఫెలిసిటేషన్. మన ప్రేత రిజిస్ట్రార్ గారికి సత్కారం, దుశ్శాలువ మరియు మెమంటో జ్ఞాపిక ప్రకటించడం జరుగుతుంది. కర్నూలు జిల్లా మేధావుల వేదిక పెద్దలంతా కూడా రిజిస్ట్రార్ సార్ను సత్కరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ us అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్. పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఈ కార్యక్రమం మొదటి నుంచి ఇప్పటిదాకా ఇంత చక్కగా గ్రాండ్గా జరగడానికి మన వెనుకున్న ఒక ఎంకరేజింగ్ పవర్ మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇంద్రశాంతి మేడం గారిని కర్నూలు జిల్లా మేధావుల వేదిక సత్కరిస్తుంది. దుశ్శాలువతో సత్కరించి అలాగే మెమెంటో ప్రెజెంట్ చేస్తారు. సార్ని పెట్టుకున్నాను. ఇంత చక్కని వేదిక, ఇంత చక్కని కోఆపరేషన్, ఇవన్నీ ఒక్క మన మేడంకే సాధ్యం.